వెల్కమ్ టు శ్రీ చైతన్య ఆన్లైన్కి స్వాగతం. నేను మీ పెంచలేసార్, ఎకానమీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం భారతదేశంలో వ్యవసాయ స్వభావ గురించి, దాని యొక్క లక్షణాల గురించి డిస్కషన్ చేద్దాం. ఈ ఏరియా నుంచి గ్రూప్ 2లో కావచ్చు, అదేవిధంగా హాస్టల్ వార్డెన్ కావచ్చు, అదేవిధంగా ఏఎస్ఓ కావచ్చు, కంపల్సరిగా ఒక క్వశ్చన్ అనేది మీ చేతిలో ఉంటుంది. చూద్దాం. భారతదేశానికి స్వతంత్రం రాకముందు భారతదేశంలో వ్యవసాయ రంగం ఎలా ఉందంటే జీవనాధార వ్యవసాయంగా ఉన్నది. అదేవిధంగా ఉత్పత్తి మరియు ఉత్పాదత అనేది చాలా తక్కువగా ఉండేదనే విషయం మనం చెప్పవచ్చు. అదేవిధంగా మీరు చూస్తే ప్రణాళికలు రచించుకునే సమయానికి, అంటే ప్రణాళికలు ఇప్పుడు రచించుకున్నాం 1951 సంవత్సరంలో ప్రణాళికలను అమలు చేసుకున్నాం. ఆ సమయానికి భారతదేశంలో వ్యవసాయం ఎలా ఉన్నదని అంటే బాగా వెనకబడిపోయి ఉన్నది, క్షీణించిపోయి ఉన్నది అనే విషయాన్ని మనం చెప్పవచ్చు. సరే, బాగుంది. భారతదేశ వ్యవసాయ స్వభావ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క విధి విధానాలు ఏంటి అనే అంశం మీద మనం ఇప్పుడు కులంకుషంగా ఒకసారి చూద్దాం. భారతదేశ వ్యవసాయ రంగంలో మీరు చూసినట్టయితే ఫ్యూడల్ వ్యవస్థ అనేది ఎక్కువగా ఉన్నది. ఫ్యూడల్ వ్యవస్థ అంటే ఏంది? భారతదేశంలో చూసారా, స్వతంత్రం వచ్చే సమయానికి ఈ జమీందారులని, ఈ అదేవిధంగా రైతువారి విధానం అని, అదేవిధంగా మహల్వారి విధానం అనేది అధిక మోతాదులో ఉండేదనే విషయం మనం చెప్పవచ్చు. రెండోకి ఇక్కడ నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను, చూడండి. ఏమిటి ఇక్కడ ఏమన్నాడు? ఫ్యూడల్ సంబంధాలు, ఫ్యూడల్ సంబంధాలు. ఫ్యూడల్ వ్యవస్థ అనగానే ఇక్కడ జమీందారు విధానం. ఏ విధానము? జమీందార్ విధానం. ఓకేనా? ఈ జమీందారు విధానాన్ని కారణవాల్సి తీసుకొచ్చాడని హిస్టరీలో మీరు చదువుకుంటారు, నేను కాదంటాం లేదు. ఈ జమీందార్ విధానం అంతా కూడా ఏ మత తరహా విధానంలో ఉంటుంది అంటే హిందూ మత విధానంలో ఉంటుంది. ఈ బిట్టుకనిస్తే ఎంతమంది బిట్టుకి ఆన్సర్ చేస్తారో అన్నది నాకు తెలియదు. ఒకటి, ఇక్కడ జమీందారులు వచ్చారు. వీళ్ళు వేల ఎకరాలంతా వీళ్ళ చేతిలో ఉన్నది. వీళ్ళు కరెక్ట్గా వ్యవసాయం చేయక, చేసేవాళ్ళని చేయనీక వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదక అనేది జరిగిందనే విషయం చెప్పచ్చు. ఒకటి. రెండోది రైతువారి విధానం. ఏ విధానము? రైతువారి విధానం. ఈ రైతువారి విధానం అనేటువంటిది కూడా ఒక ఫ్యూడల్ వ్యవస్థే. ఈ విధానంలో ఏంటి? అధిక శిస్తు అంటే ఎంత శాతం? 55% భూమి శిస్తు పే చేయాలి. ఇది పెద్ద దరిద్రం. ఈ విధానం అంతా కూడా అంటే రైతువారి విధానం అంతా అంటే మనకు తమిళనాడు రాష్ట్రంలోనే కదా ప్రారంభమైంది. తర్వాత కదా మన యొక్క రాయలసీమ ప్రాంతాల్లో థామస్ మన్రో తీసుకొస్తాడనే విషయం మీకు బాగా తెలిసింది, నే కాదంటోండి. ఏంటి విధానం? ఈ విధానంలో ఒక్కసారి రైతుకి పటా ఇచ్చేస్తే 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఆ తర్వాత స్వతంత్ర హక్కులు కలిగి ఉంటాడు. ఒక అంశం అయితే. రెండోది ఏంటి? ఇక్కడ డైరెక్ట్గా రైతు ప్రభుత్వానికి శిస్తుని పే చేసే విధానం ఎలా ఉందంటే పేష్ క్యాష్ రూపంలో పే చేయాలి. దాని రూపంలో పే చేస్తానంటే, రాగుల రూపంలో పే చేస్తానంటే, సజ్జల రూపంలో పే చేస్తానంటే కుదరదు. ఏ రూపంలో పే చేయాలా? పేష్ క్యాష్ రూపంలో పే చేయాలి. ఇది రైతు పెద్ద సమస్య. మరి అదే విధంగా మరొక సమస్య ఏంటి? రైతువారి విధానం తర్వాత మహల్వారి విధానం అనగానే ఇది మహమ్మదీయుల యొక్క మతాన్ని అనుసరించి ఉన్నటువంటి విధానం. ఇది మహల్ అంటే గ్రామానికి ఒక పెద్ద ఉండేవాడు. ఆ గ్రామంలో ఉన్నటువంటి భూమి నుంచి వచ్చే శిస్తుని బ్రిటిష్ వారికి పే చేసేవాడు. ఈ యొక్క విధానాలు, ఈ 3 విధానాల వల్ల భారతదేశంలో వ్యవసాయ రంగం కుంటుపడిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. ఇది ఒక కారణం. చూసారా, జమీందారు విధానం అంతా కూడా హిందూ మతాన్ని అనుసరించి ఉంది. రైతువారి విధానం అంతా కూడా క్రిస్టియన్ మతాన్ని అనుసరించి ఉంది. మహల్వారి విధానం అంతా కూడా మహమ్మదీయ మతాన్ని అనుసరించి ఉన్నది. ఈ బిట్టుగానిస్తే ఓకేనా, 1,00,000 మంది అవుట్ అంతే. ఇంకా అంతమించి చేసేది కూడా ఏం లేదు, పక్కన పెట్ట. అదేవిధంగా భారతదేశ వ్యవసాయ రంగంలో మరొక స్వభావం కలిగిన లక్ష్యం ఏంటంటే అల్ప ఉత్పాదకత. ఉత్పాదన అనేది చాలా అల్పంగా ఉండేది. ఆ రోజుట్లో హెక్టార్ యొక్క ల్యాండ్ అంటే వరి ధాన్యం కావచ్చు. చూసారా, ఈ రోజు చూసినట్టే ఆహార ధాన్యాలు ఉన్నాయి. మన ఆహారంలో ఏమేమి తీసుకోవట్లేదు అన్ని మనం ఆహార ధాన్యాలు అంటాం. రైట్, అవునా కదా? కాయధాన్యాలు కావచ్చు, చిరుధాన్యాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఆహారంలో తీసుకుంటున్నాము. కాబట్టి వీటిని మనం
ఆహార వస్తువులు అని చెప్పేసి మనం వీటి యొక్క ఉత్పత్తి చాలా అల్పంగా ఉంది. ఈరోజు మీరు చూస్తే వరి యొక్క ఉత్పాదక ఒక హెక్టార్కి 2025-26 ఆర్థిక సంవత్సరాన్ని చూస్తే వరిలో ఒక హెక్టార్ ఉత్పాదక ఎంత అంటే జాగ్రత్త పెట్టుకోండి, 29 మరియు 29 అంటే ఎంత, 2929 కేజీలు పర్ హెక్టార్కి ఈరోజు మనం ఉత్పత్తి చేస్తాం. అదేవిధంగా గోధుమ చూస్తే ఈ రోజు మీరు చూస్తే గోధుమ పర్ హెక్టార్కి ఎంత అంటే సో 3595 కేజీలు పర్ హెక్టార్. అంటే చూసారా, అధిక దిగుబడి ఉన్నదా లేదా, ఉంది. అంటే భారతదేశంలో ఈ రోజు మీరు చూసినట్లయితే అంతము స్వతంత్రం రాకముందు అల్పోత్పాదక ఉన్న లక్షణాలు ఇప్పుడు హరిత విప్లవం అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 1966లో హరిత విప్లవాన్ని అమలు చేయడం అనేది జరిగింది. భారతదేశంలో మొదటి వార్షిక ప్రణాళిక సందర్భంగా తీసుకొచ్చి ఏం చేశాం, భారతదేశంలో వరి అంటే చూడు, ఇక్కడ గోధుమలను హైబ్రిడ్ విత్తనాలు తీసుకొచ్చాం, ఎరువులు ఇచ్చాం, అదేవిధంగా రైతులకి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి ఆయన గోధుమ పంటను ఉత్పత్తి చేయండి అన్నాం. అదేవిధంగా బంగాళదుంపను ఉత్పత్తి చేయండి అన్నాం. అదేవిధంగా మనం ఏం చేసాం, వరిని అధికంగా ఉత్పత్తి చేయం. ఈ విధంగా చేయమని చెప్పలేక హరిత విప్లవం సందర్భంగా అధిక దిగుబడి ఇచ్చినటువంటి పంట అంటే మనం ఏమంటాం, గోధుమ పంట అనే విషయం అని చెప్తాం. అదేవిధంగా హరిత విప్లవం సందర్భంగా అధిక దిగుబడి ఇచ్చినటువంటి రెండో పంట అంటే ఏమంటాం, వరి అని చెప్తాం. అదేవిధంగా హరిత విప్లవం సందర్భంగా అధిక దిగుబడి ఇచ్చిన కూరగాయల పంట అంటే బంగాళదుంప అనే విషయాన్ని మనం చెప్తా ఉంటాం కదా, మనకు తెలిసిన అంశాలే కదా. అదేవిధంగా హరిత విప్లవం సందర్భంగా అధిక దిగుబడి ఇచ్చిన వాణిజ్య పంట అంటే పత్తి పంట అనే విషయం మనం చెప్తాం, పత్తి. అదేవిధంగా జనపనార అనే విషయం కూడా చెప్తాం. అదేవిధంగా హరిత విప్లవం సందర్భంగా అధిక దిగుబడి ఇచ్చిన నూనె గింజల పంట అంటే వేరుశనగ మరియు పొద్దుతిరుగుడు అనే విషయం మనం చెప్తాం, తెలిసిందే కదా కీలకమైన అంశాల్లో. ఓకేనా, రైట్. ఇట్లా అనమాట, రైట్. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా మనము అభివృద్ధి చేసుకోం. అంతకుముందు దారుణమైన పొజిషన్లో మన ఉత్పాదకం ఉండేదనే విషయం మనం చెప్పవచ్చు. నెక్స్ట్ రెండోది ఏమన్నాడు, రైట్. ఓకేనా, రెండవ వ్యవసాయ స్వభావ లక్షణాల్లో మూడో లక్షణం ఏంటంటే వడ్డీ వ్యాపారస్తుల మీద అధికారం. మనం చూస్తే మన వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఉపాంత రైతులు మరియు చిన్న సన్నకారు రైతులు అధిక మోతాదులో వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడేవాళ్ళు. అక్కడేమో అధిక వడ్డీ. అందుకే కదా భారతదేశంలో రైతు అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి అప్పుల్లోనే మరణిస్తానంటే మెయిన్ కారణం ఇదే కదా, రైట్. కాబట్టి జాగ్రత్త పెట్టుకోండి, భారతదేశంలో అధిక మోతాదులో ఈ క్రింది ఏ రైతులు వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడి ఉంటారంటే ఉపాంత రైతు మరియు చిన్న సన్నకారు రైతు అని చెప్పాలి. మరి ఉపాంత రైతు అంటే ఎవరు, 1 హెక్టార్ కన్నా తక్కువ భూమి కలిగిన వారిని ఉపాంత రైతు అంటాము, అవునా కదా. అంటే 1 హెక్టార్ అనగా ఏంటి, 2.5 ఎకరా భూమిని 1 హెక్టార్ అని చెప్పేసి మనం అంటాం. అంటే 2.5 హెక్టార్ కన్నా 2.5 ఎకరా కన్నా తక్కువ ఉన్న భూమి కలిగిన వాడిని ఉపాంత రైతు అంటాం. మరి చిన్న సన్నకారు రైతు అంటే ఎవరు, 1 హెక్టార్ కన్నా ఎక్కువ 2 హెక్టార్ల కన్నా లోపల భూమి కలిగి ఉంటే వాడిని చిన్న సన్నకారు రైతు అంటాం. మరి పెద్ద రైతు అంటే పెద్ద రైతు కాబట్టి 10 హెక్టార్ల కన్నా ఎక్కువ భూమిని కలిగి ఉంటే వాడు మనం పెద్ద రైతు అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. ఇక్కడ పెద్ద రైతు రాడు ఎవరి దగ్గరికి, వడ్డీ వ్యాపారస్తు దగ్గర. పెద్ద రైతు తన దగ్గర ఉన్నటువంటి భారీ మోతాదు, అంటే పెద్ద రైతు అంటే 10 హెక్టార్ల కంటే దాని అర్థమైంది. 25 ఎకరాలు భూమి కలిగి ఉన్నాడు. 25 ఎకరాలు పాస్బుక్ ఎత్తుకొని పోతే ఏ బ్యాంకు కూడా అయినా లోన్ ఇస్తాడు కదా. కాబట్టి అందుకే వాడు బ్యాంకులో తెచ్చుకుంటాడే కానీ ఇంక చిన్న ఉపాంత రైతు అంటవా 1 ఎకరా 1/2 ఎకరా అదేవిధంగా 3 గుంటలు 4 గుంటలు భూమి ఉన్నవాడు బ్యాంకు దగ్గరకు పోయి లోన్ ఎందుకు తీసుకుంటాడు, తీసుకోలేడు. ఆ అవగాహన కూడా ఉండదు. బయట బ్యాంకు కూడా వాడు చూసి ఏం చేస్తుంటే నీ భూమికి నేను లోన్ ఇచ్చానట్టు వాతావరణం ఉంటుంది. కాబట్టి ఎందుకు వచ్చి రిస్క్, బ్యాంకు రిస్క్ మనకు అవసరం లేదు. మన పక్కనే బంధువుల దగ్గరనో స్నేహితుల దగ్గరనో లేదా వడ్డీ వ్యాపారం దగ్గర తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి తీసుకుంటాడు. వీడి దగ్గర ఏమో అధిక వడ్డీ, ఈ వడ్డీ కట్టలేక ఒక గందరగోళం అయిపోతుంది. ఇలాంటి వాతావరణం కూడా మన వ్యవసాయ రంగంలో కనబడుతుంది కదా, కనబడుతుంది. మరొక వ్యవసాయ రంగం స్వభావం ఏంటంటే ప్రచ్ఛన్న నిరుద్యోగత ఎక్కువ. మన భారత వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగత ఎక్కువ. ప్రచ్ఛన్న నిరుద్యోగం అవడానికి కారణం ఏంది, గ్రామీణ జనాభా అధికంగా అవటమే కారణం. అంటే ఇక్కడ గ్రామీణ జనాభా కారణం ఎందుకంటే ఇక్కడ కుటుంబ నియంత్రణ కరెక్ట్గా ఫాలో, అంటే చదువుకుంటే కానీ కుటుంబ నియంత్రణ కరెక్ట్గా ఫాలో, అవునా కదా. కుటుంబ నియంత్రణ విధానాన్ని 1952 సంవత్సరంలో కుటుంబ నియంత్రణ తీసుకొచ్చాం, అవునా కదా. ఈ కుటుంబ నియంత్రణ పర్ఫెక్ట్ ఫాలో అంటే కంపల్సరీ చదువు ఉండాలి. చదువు ఉంటే ఏంటి, కుటుంబ నియంత్రణ ఫాలో అవుతాడు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో అక్షరాస్యత అంతంత మాత్రం ఉంటుంది.
ఇక వ్యవసాయదారుల మీద ఆధారం. ఇప్పుడు జనాభా అధికంగా ఉన్నారు. నాకు 1 ఎకరా భూమిని కోత కోసి కుప్పనూర్చి పంట చేసేదాని కోసము నాకు కావాల్సిన యొక్క జనాభా 20 మందిని అయితే నేను 20 మందిని పిలిస్తే 40 మందికి వచ్చేస్తున్నారు. ఈ అదనంగా వచ్చిన 20 మంది వచ్చి నాకు కోత కోసి కుప్పనూర్చి ఇచ్చినా కానీ నాకు ఇచ్చేది కూడా 20 బస్తాలే. కానీ అదనంగా వచ్చిన 20 మంది వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. సో రైట్, జాగ్రత్త. ప్రచ్ఛన్న నిరుద్యోగత వల్ల కలిగినప్పుడు అదనపు ప్రయోజనం 0. రైట్, ఓకే. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రచ్ఛన్న నిరుద్యోగత ఏ రంగాల్లో ఉంటుందంటే వ్యవసాయ రంగంలో ఉంటుంది. ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగత వల్ల వేతనం సామర్థ్యం తగ్గుతుంది. నేను 10 మందిని పిలిచి 20 మంది వచ్చినప్పుడు నేను కూలి తగ్గిస్తాను, పెంచుతానా? కూలి తగ్గిస్తాను, అవునా కదా? కాబట్టి జాగ్రత్త పెట్టు ఒక అంశం. ఇది ప్రచ్ఛన్న నిరుద్యోగత. అదేవిధంగా ఋతు సంబంధమైన నిరుద్యోగత కూడా వ్యవసాయ రంగంలో కనబడుతుంది కదా. ఋతువులు మనకేంటి, నైరుతి ఋతుపవనాలు వచ్చినాయంటే భారతదేశంలో విస్తారంగా వర్షాలు పడతాయి. వర్షాలు పడిందంటే మనం ఏం చేస్తాం, పొలం పనులు ప్రారంభిస్తాం. ఇప్పుడు పనులు పుష్కలంగా దొరుకుతాయి. ఈశాన్య ఋతుపవనాలు కూడా వర్షాలు పడతాయి కాబట్టి ఈశాన్య ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యవసాయ రంగం ప్రారంభిస్తారు. ఈ 2 ఋతువులు అయిపోయిన తర్వాత ఎండాకాలంలో జనాభా అంతా కూడా ఖాళీగా ఉంటారు. కాబట్టి ఋతు సంబంధమైన వాతావరణం, ఋతు సంబంధమైన నిరుద్యోగత కనబడుతూ ఉంటుంది మన వ్యవసాయ రంగంలో. ప్రచ్ఛన్న నిరుద్యోగత మన వ్యవసాయ రంగంలో కనబడతా ఉంది. అల్ప ఉత్పాదత అనేటువంటిది మన భారతదేశ వ్యవసాయ రంగంలో సర్వసాధారణ కనబడుతుంది. అదేవిధంగా ఫ్యూడల్ వ్యవస్థ, జమీందారు విధానం, మహల్వారి విధానం, అదేవిధంగా రైతువారి విధానం అనేది మన భారతదేశంలో ఉన్నది సర్వసాధారణ విషయాన్ని మనము చెప్పవచ్చు. మరి శ్రమ సాంద్రత పద్ధతులు మన భారతదేశంలో మీరు చూసినట్లయితే శ్రమ సాంద్రత పద్ధతులు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకేనా? శ్రమతో కూడుకున్న పనులు, పురాతన పద్ధతులు అంటాం. అదేవిధంగా మనకి ఏమన్నాడు, సాంకేతిక దృఢత్వం అన్నాడు. ఇక్కడ సాంకేతిక ద్వంద్వత్వం. ఇక్కడ సాంకేతిక ద్వంద్వత్వం అంటే ఏంటి, ఇక్కడ ఒకే భూమిలో అంటే ఒక ఊర్లో భూభాగం ఉంటే, అంటే వ్యవసాయం జరిగేటువంటి భూభాగం ఉంటే అక్కడ ఒక పక్క ఏమో మడకతో దున్నుతా ఉంటాడు, ఒక పక్క ఏమో ట్రాక్టర్తో పొలం దున్నుతా ఉంటాడు. అంటే సాంకేతిక ద్వంద్వత్వం కనబడుతుంది కదా ఇక్కడ మన యొక్క వ్యవసాయ రంగంలో. కాబట్టి ఈ లక్షణం కూడా ఉన్నది. మరొకటి వ్యవసాయ ఉత్పత్తులు అస్థిరత. ఇప్పుడు ఎల్నినో వస్తుంది, లానినో అనేది వస్తుంది. ఇవి రావటం వల్ల ఏంటంటే ఒకసారి వర్షం అధికంగా వస్తుంది. అధికంగా వచ్చినప్పుడు పంట బాగా పండుతుంది. సో వర్షపాతం తక్కువైనప్పుడు పంటల యొక్క దిగుబడి అనేది తగ్గిపోతుంది. అంటే పంటల యొక్క ఉత్పత్తిలో అస్థిరత్వం అనేది ఉన్నది. ఒకటి. మరొకటి విభిన్న లక్షణాలు కలిగిన నేల. మనకు నేలల్లో డిఫరెంట్ నేలలు ఉన్నాయి కదా. ఎర్ర నేగల నేలని, నల్ల రేగడి నేలని, లాటరేట్ నేలని, ఒండ్రు నేలని, అదేవిధంగా మనకు కొండ నేలని, రకరకాలైన నేలలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క నేలలో ఒక్కొక్క రకమైనటువంటి పంటలు, అవునా కదా. ఎర్ర నేగడి నేలలో ఎక్కువ మనం ఏ పంట వేస్తాం, పప్పు దినుసులు వేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా నల్ల రేగడి నేలలో అధిక మోతాదులో ఏ పంట వేస్తాం, బ్లాక్ కాటన్ సాయిల్ అంటాం కదా మనం, అవునా కదా. కాటన్ పంట ఎక్కువ. ఆ ఒండ్రు నేలలో అన్ని రకాలమైన పంటలకు అనుకూలమైన నేల అంటే మనం ఒండ్రు నేలలు అని చెప్పేసి అంటాం, అవునా కదా. కాబట్టి భారతదేశంలో భిన్న లక్షణాలు కలిగినటువంటి నేలలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో కనబడుతున్నటువంటి లక్షణాలు అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పవచ్చు. రైట్, సరే, బాగుంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి అంశాల్లో ఓకేనా, పంటల తీరు నిర్ణయించేటువంటి అంశాన్ని ఒకసారి మనం చూద్దాం.